బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఏపీ బీజేపీలో టికెట్ల కోసం తెలుగు బీజేపీ నేతలంతా ఢిల్లీలో పాగా వేశారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్, ఏలూరు స్థానం కోసం సుజనా చౌదరి, నర్సాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణరాజు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అయితే ఢిల్లీ పెద్దల చుట్టూ లిటరల్గా ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. రఘురామకృష్ణరాజు చంద్రబాబు మనిషి అంటూ సీనియర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రఘురామకు అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఇటు విశాఖ సీటు కోసం జీవీఎల్ ఢిల్లీలోనే మకాం వేశారు. నేడు జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీలో 6 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయవాడ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ వినాయక్ లైవ్ లో. వినాయక్తో మాట్లాడదాం. బాగుంది వినాయక్, ఈ లిస్టు ఒకటి చూసుకుంటే సీఎం రమేష్, సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు వాళ్ళెవరో అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిందే. వాళ్ళకు మళ్ళీ బీజేపీ నుంచే టికెట్లు ఇస్తున్న పరిస్థితి. నిజమేనా ఈ వార్త? 2-3 దశాబ్దాలుగా జెండా మోసి పార్టీ కోసం తమ జీవితాన్ని దారపోసిన కార్యకర్తలు, సీనియర్లు ఒకవైపు, మరోవైపున డబ్బున్న పెత్తందారులంతా కూడా మరోవైపు బీజేపీలో టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడిన నేతలకు టికెట్ల ప్రాధాన్యత ఇవ్వాలనేది సీనియర్లు గత కొద్ది రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున అధిష్టానం మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. మరోవైపున డబ్బును, అదేవిధంగా అధికారాన్ని, అదేవిధంగా తమ దగ్గర ఉన్న ఆర్థిక బలాన్ని సాగుగా చూపుతూ టికెట్ల కోసం పైరువీలు చేస్తున్న పరిస్థితి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు బీజేపీలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా మనం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో జీవీఎల్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా సామాన్య కార్యకర్తగా ఉన్నారు. దాదాపుగా దశాబ్దన్నర కాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన భార్య రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతోటి ఆ ఇల్లు కట్టుకుని అక్కడే ఇల్లు తీసుకుని విశాఖ టికెట్ మీద ఆశించి ఆయన సామాన్య కార్యకర్తగా ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క ప్రతిభా పాఠవాన్ని గుర్తించే గతంలో రాజ్యసభ సీట్ ఇచ్చిన బీజేపీ ఆయన్ని విశాఖపట్నం దింపేందుకే విశాఖపట్నాన్ని ఆయన పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ కోసం పరిశీలన చేయాలనేది పదే విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికోసం సీనియర్లు సైతం ఆయన వెంటే ఉన్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఆ టికెట్ని కాదని అక్కడ పాడేరు టికెట్ని ఇచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాడేరు నుంచి 2014లో అరకు స్థానాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అరకు నుంచి కొత్తపల్లి గీత పేరు వినిపిస్తుంది. ఇది కూడా చంద్రబాబు నాయుడు వ్యూహంగానే కనిపిస్తుంది. కొత్తపల్లి గీత మీద ఎస్టీ కాదంటూ కూడా ఇప్పటికే కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో ఆమె జనరల్ స్థానంలో పోటీ చేయడం అనేది కొంత వివాదాస్పదంగా ఉంది. అంటే ఎస్టీ కాదనేది కొత్తపల్లి గీతకు ముందే తెలుసు కాబట్టి ఆ విధంగా ఆమె పేరును పరిశీలన చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గీత చంద్రబాబు నాయుడు మనిషి అనేది బీజేపీ సీనియర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరకు స్థానానికి కొత్తపల్లి గీతను పరిశీలించవద్దంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చి ఈ నేపథ్యంలో అరకు స్థానం బదులు విశాఖపట్నం తీసుకోవాలనేది అక్కడ బీజేపీ పెద్దలు కోరుతున్నారు. మరోవైపున అనకాపల్లి స్థానానికి పివిఎన్ మాధవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పివిఎన్ మాధవ్ కూడా సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉన్నారు. దాదాపుగా దశాబ్దన్నర నుంచి 2 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో సీఎం రమేష్ పేరు తెరమికి రావడం, సీఎం రమేష్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను పార్టీ కోసం అంటూ కూడా ఆయన సంకేతాలు మొప్పుతున్నారు. కేవలం ఆర్థిక బలాన్ని మాత్రమే, ఆర్థిక వనరులను ఉపయోగించి ఆయన టికెట్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఏ విధంగా అక్కడ అనకాపల్లి సీటు మీద స్పందిస్తారని చూడాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత రాజమండ్రి సీటు కోసం మొదటి నుంచి కూడా సోమవీర్రాజు ఆశించారు. ఆయన ఆశలు పెట్టుకున్నారు. సోమవీర్రాజు దాదాపుగా 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అక్కడ ఆయన సామాన్య కార్యకర్త నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవీర్రాజు స్థానికంగా రాజమండ్రిలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆయన కాదని అక్కడ పురంధేశ్వరి పేరు తెర మీకు తీసుకురావడం అనేది ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేస్తున్న కుట్రలుగానే బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితులను కూడా పురంధేశ్వరి అనేది బయట వ్యక్తి, స్థానికుడిగా ఉన్న సోమవీర్రాజు కాకుండా పురంధేశ్వరి ఇవ్వడం అనేది ఒక పెద్ద తప్పిదంగానే ఇక్కడ బీజేపీ సీనియర్లు చెబుతున్నమాట. మరోవైపున ఇక్కడ రాజమండ్రి తర్వాత మనం పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే కనుక నర్సాపురం అనేది ఒక విధంగా ఆసక్తికరంగా కలిగిస్తుంది. నర్సాపురం స్థానాన్ని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. వాస్తవంగా చూసుకుంటే కనుక నర్సాపురం స్థానాన్ని 3 దశాబ్దాలుగా సామాన్య కార్యకర్తగా ఉండి అక్కడ పార్టీని పునర్నిర్మించడంలో చాలా కీలకంగా వ్యవహరించిన శ్రీనివాస్ వర్మ పేరు వినిపిస్తుంది. కానీ శ్రీనివాస్ వర్మను కాదని రఘురామకృష్ణరాజును తెర మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండి లాబింగ్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఈ విధంగా ఆయన
అక్కడే మకం వేయడంతో పాటు ఢిల్లీ పెద్దల యొక్క ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదర్శన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో అది ఒక విధంగా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వద్దనేది బీజేపీ అధిష్టానం నుంచి కూడా కొన్ని సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత మనం ఏలూరు చూసుకుంటే కనుక ఏలూరులో సుజనా చౌదరి టికెట్ ఆశిస్తున్నారు. దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టాలనేది సుజనా చౌదరి చెప్తున్నమాట. నేను సిద్ధంగా ఉన్నాను, పార్టీకి ఫండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నారు. అక్కడ తపనా చౌదరి దాదాపుగా దశాబ్ద కాలంగా పార్టీ కోసం శ్రమించిన వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఒకవైపున సామాన్య కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా టికెట్లు ఆశిస్తున్నారు. 2 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసి జెండా మోసిన వారంతా కూడా ఇప్పుడు సీనియర్లతోటి కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున డబ్బున్న సో ఈ 6 స్థానాల్లో ఎవరిని ప్రకటిస్తారు, ఏపీ బీజేపీ 6 స్థానాల్లో ఎవరిని ప్రకటిస్తారు అనేది చూడాలి. బీజేపీ అధిష్టాన నిర్ణయం ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంది.